అందరికీ నమస్కారం అండి. కొడుకుని పనికి పెట్టి ఆ పని వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకుని ఈ తల్లి ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో ఖర్చు పెట్టేసుకున్నారు. ఆ అబ్బాయి చిన్నోడు వెళ్ళలేకపోతున్నాడు పనికి. ఆ యజమాని వచ్చి ఈ ఇంటి మీద పడి నైట్ టైం తాగేసి వచ్చి ఇంటి మీద పడుతున్నాడు అనే ఆరోపణ ఈ ఇంటికి గలావిడి, ఈ పిల్లోడి తల్లి. అది మగవాళ్ళతోటి వ్యవహారం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏంటి, ఆ పనికి పెట్టిన కాడ మనం ఎలాంటి పనులు చేస్తే రేపు పొద్దున్న ఇబ్బంది అవుతుందేమో అని తల్లి కూడా ఆలోచించుకోవాలి. దొరికింది కదా అని తెచ్చుకుంటే వాళ్ళు ఇంటికి వస్తారు, ఎక్కడికైనా వస్తారు, అంతకు తెగింతారు. కొంతమంది ఉంటారు, అలాగే అందరూ ఉండరు. కానీ వయసుకు తగ్గ అప్పు తెచ్చుకోవాలి తప్ప ఆడు చేయలేని పరిస్థితికి అప్పు తెచ్చుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది. అలా అని చిన్నపిల్లోడి మీద అంత అప్పు ఎందుకు ఇస్తారండి? ఆ పిల్లోడు ఒక రోజు వస్తాడు, ఆడుకునే వయసు, ఒక రోజు వస్తాడు, ఒక రోజు రాకపోతాడు. అలాంటప్పుడు అంతంత అప్పులేంటి? మైనార్టీ తీరలేదు కదా, ఇంకా మైనార్టీ తీరితే గట్టిగా కాలర్ పట్టుకుని వసూలు చేసుకుంటాకు ఉంటుంది. అది మైనార్టీ తీరిన వాళ్ళకి 10,000, 9,000, 8,000 ఎందుకు అప్పు పెట్టాలి? వాళ్ళు ఎలా తీరుతారని మీరు అప్పు పెడుతున్నారు? అది కూడా ఆలోచించాలి. అలాగే వాళ్ళు అప్పు ఇచ్చారంటే దేనికోసం ఇచ్చారు? తల్లి ఉపయోగపడుతుందని ఇచ్చారా, పిల్లడు ఉపయోగపడుతుందని ఇచ్చారా? భర్త లేని ఆడదే అంటే లోకు కట్టేసి అటువంటి వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. కానీ తీసుకునేటప్పుడు ఇవి కూడా ఆలోచించుకోవాలి. ఏమంటే తల్లి బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల్లి కొట్లోకి వెళ్ళి పిల్లడో కొట్లోకి వెళ్ళి ఇద్దరు చెరో పని చేసుకుంటే 2 రూపాయలు వస్తాయి, రూపాయి ఖర్చు పెట్టుకుని రూపాయి వెనక పెట్టుకోవచ్చు. అది మానేసేసి ఇంట్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని లగ్జరీ లైఫ్ వెళ్ళబోతా పిల్లల మీద తెచ్చుకుని తినాలి అనుకున్న తల్లులు చాలా చెడ్డ తల్లులండి. వాళ్ళ వయసు ఇప్పుడు 15, 20 వచ్చేస్తాయి అనుకోండి, వాళ్ళు ఎలాగ మసలాలో వాళ్ళకి తెలుస్తుంది. మరీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి తెలీదు. పెద్దోళ్ళుగా ఉన్నప్పుడు అవగాహన అనేది కల్పించుకుని అప్పు తెచ్చుకునేటప్పుడు ఆలోచనతో చూసుకుని తెచ్చుకోవాలి. ఆ పిల్లల మీద అప్పులు తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకుని కూర్చుని తినేస్తే రేపొద్దున వాళ్ళు వచ్చి ఇంటి మీద పడిపోయినప్పుడు లబోదిబోమంటే ఎవరు తీరుతారు? ఎవరో తీర్చరు. అవతల వాళ్ళు నీకు మొగుడు లేడు కదా అనేసి ఇంకో రకంగా అయిన వరగర మాటలు మాట్లాడుతూ అలా మాట్లాడారనేసి వాపోతున్నప్పుడు ఈ పని చేస్తున్నాను, దీనివల్ల నాకు రేపొద్దున ఇబ్బంది పడవలసి వస్తుందేమో అని తల్లి ముందు ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు ఆలోచిస్తే సుఖం ఏంటి? ఏదో ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది కదండి. అందుకనే నిదానంగా ఉండాలి. ఏదైనా కంగారుగా ఏదో దొరికింది కదా అని తెచ్చేసుకుని మన విలాసాలకు వాడేసుకుని అది తీర్చబోయేటప్పటికి ఇటువంటి రకరకాలు ఉంటాయండి. ఇంకా ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తాం మేమని వాళ్ళు వచ్చి బెదిరించటం, తల్లిని బెదిరిస్తే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేనేం చేయను, నేను ఎక్కడ తెచ్చేవని అంటది అనుకోండి. నువ్వు ఉపయోగపడతావు కదా, నీ మొగుడు లేడు కదా అన్నాడంట అవతల అతను. అది ఎంత బ్యాడ్గా ఉంది చూసారా? అంటే అతని ఉద్దేశాలు ఏంటో తెలియదు కదా. అలాంటి ఉద్దేశాలు పెట్టుకుని ఇచ్చాడేమో అప్పు. తీసుకునేటప్పుడు వీళ్ళకి ఉండాలి కదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పు అంటే భయం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, మనం చేసేటప్పుడు తీర్చగలమో లేదో ఆలోచన ఉండాలి. అది మానేసేసి అప్పు దొరికింది కదా అని తెచ్చుకుంటే అన్ని వీక్నెస్లకి కారణం డబ్బే అవుతుందండి. అందుకని డబ్బు కోసమే మనం బతకాలి అని అనుకుంటే చాలా కష్టం. ఈ రోజుల్లో కష్టపడలేని వాళ్ళు ఎవరుంటున్నారండి? ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఇంట్లో ఉండే జాకెట్ కుట్టుకోవచ్చు, లేకపోతే పువ్వులు గుచ్చుతున్నారు, బోల్డ్ డబ్బులు సంపాదిస్తున్నారు. రోజుకి 500-600 రూపాయలు వస్తున్నాయంట ఒక 2-3 గంటలు కష్టపడి గుచ్చితే. అలాంటివి చేసుకోవచ్చు. ఇస్తరాకులు కొడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు. వాళ్ళ చేత అడ్డమైన మాటలు పడే కన్నా ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేసుకుని ఆ రూపాయి ఈ రూపాయి కలిపి చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో మీకు చెప్తున్నానండి నేను. కొంతమంది ఉన్నారు, ఇటువంటి చూసన్నా ఉన్న వాళ్ళకైనా ఏమన్నా కొంచెం మెలకు వస్తుందేమో అని చెప్తున్నానండి. ఆడదాన్ని అలుసుగా తీసుకుంటారు ఈ డబ్బుల విషయంలో. అందుకని ఆడవారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ అప్పు చేయకూడదు.